పచ్చని కొండల మధ్య ఓ నిశ్శబ్ద గ్రామంలో మైలో అనే తెలివైన పిల్లి ఉండేది. ప్రతి ఉదయం మైలో తన చిన్న గడ్డి టోపీ పెట్టుకుని చెక్కల బండిని తోలుతూ వచ్చేది. గ్రామ చౌక వద్ద అమర్చుకుంటున్న సమయంలో రూఫస్ అనే ఒక గజిబిజీ కుక్క అక్కడికి పరుగెత్తుతూ వచ్చాడు. రూఫస్ చెడ్డవాడు కాదు, కాని అతను చాలా చిలిపి, ఎక్కువగా తెలుసుకోవాలనుకునేవాడు. హాయ్ మైలో అని రూఫస్ బొక్కుతూ పలికాడు, బండిని వాసన చూస్తూ. ఈ పెద్ద ఊదా కూరగాయ ఏంటి? అన్నాడు. అది వంకాయ, మైలో గర్వంగా సమాధానమిచ్చాడు. దాన్ని పెంచడానికి నాకు వారం రోజులు పట్టింది. రూఫస్ తన తోకను అంత వేగంగా ఊపాడు, ఆ ఊపు వల్ల వంకాయల తొట్టె మొత్తం పడిపోయింది. ఒక వంకాయ కాబేజీపై పొర్లింది, కాబేజీ కారెట్లను తాకింది, సెకన్లలోనే బండంతా కూలిపోయింది. మైలో ఆశ్చర్యంతో అరిచాడు. రూఫస్! నా కూరగాయలు! రూఫస్ చెవులు వంకరగా జారాయి. నేనింత మాత్రం చేయనలేదే. వంకాయను చూడాలనిపించింది అంతే. మైలో ఒక పిడిగొట్టిన టమోటాను పైకెత్తుతూ అలసిపోయిన నిట్టూర్పు వేశాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రూఫస్ తన తలకింద మోచేయి చూశాడు. క్షమించు మైలో. నీకు సహాయం చేస్తాను. ఆ రోజు మొత్తాన్ని రూఫస్ మైలోకి సహాయం చేస్తూ గడిపాడు. అతను బుట్టలు మోయడం, కూరగాయలను కడగడం మరియు దొంగ ఎలుగుబంట్ల నుంచి బండిని కాపాడడం చేశాడు. ఆ రోజు నుండి రూఫస్ మైలో సహాయకుడు అయ్యాడు, మరియు మళ్లీ ఒక్కసారి కూడా కూరగాయలు చెడగొట్టాడు.